Hi friends, how are you? This is a really a magnanimous moment to be with you. Sarvamangala Mangalye Shive Sarvartha Sadike Sharanye Trayambaki Devi Narayani Namostute. Yeah, she is a mother of this universe. Yeah, we need her blessings. That's the reason I have uttered that sloka. Yeah, main reason to come before you through this great source, nothing but we people, we are the founders and mentors of SVJC organizations. Sri Venkateshwara Junior College. I think it was started 2001. Yeah, right now today is 2024. Functioning in marvelous, outstanding way. There is no doubt at all regarding academic aspect. Really, we are rendering the best service to the children, especially the who believed, that decided to come with the intermediate sector. Yes, now Dronacharya Defence Academy. This is a wonderful academy started by SVJC organization, SVJC management 4 years back. Yeah, after I think it was might be pandemic time. Pandemic time lo start ayi continuous 4 years nunchi అద్భుతంగా తన జర్నీ కొనసాగిస్తూ ఉంది ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. ఎస్, ద సేమ్ పిల్లర్స్ దోస్ హూ ఆర్ గివింగ్ దర్ సర్వీసెస్ ఫ్రమ్ ఎస్విజేసి ఇన్స్టిట్యూషన్, అదే పిల్లర్స్ తోటి డిఫెన్స్ అకాడమీ నడుస్తూ ఉందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా ఈ సోర్స్ ద్వారా మీ దగ్గర రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్లీ డిసైడెడ్ టు గో విత్ సమ్ డిఫరెంట్ యాక్టివిటీస్. యునో, అగ్నిపథ్ అంతకుముందు సెలెక్షన్స్ అంతా కూడా గంప గుత్తలాగా మాస్ క్రౌడ్లో ఉంటుండే సెలెక్షన్ ప్రాసెస్. బట్ నౌ దే డిసైడెడ్ టు సెలెక్ట్ ద చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ మెథడ్, దట్ ఈస్ నథింగ్ బట్ అగ్నిపథ్ అన్నటువంటి ఒక చక్కటి స్కీమ్ ద్వారా ఎవరైతే పిల్లలు అర్హులు ఉన్నారో ఏజ్ ఫ్యాక్టర్లో కానీ, హెల్త్ ఫ్యాక్టర్లో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ఫిట్నెస్ ఫ్యాక్టర్లో కానీ అర్హత ఉన్న పిల్లలకి దే డిసైడ్ టు కండక్ట్ ద ప్రోగ్రామ్ లైనప్ ఇన్ డిఫరెంట్ మెథడ్. ఫస్ట్ ఏంటుంటుండే, వెన్ వీ వర్ ఏ చైల్డ్హుడ్, when we were young chops, when we decided to go like selections like Army and Navy, first of all we are supposed to go and take participation in running race only, running competitions. After getting success in physical department, there is a chance to go with a written test. కాబట్టి అంత కష్టపడి అంత ప్రాసెస్ జరిగిన తర్వాత రిటర్న్ టెస్ట్లో చాలామంది పిల్లలు బ్యాక్ అయిపోతూ ఉన్నారు. కాబట్టి పిల్లల్ని ఫిల్టర్ చేయాలి డే 1 నుంచి అని ఒక చక్కటి లక్ష్యంతో, ఆఫ్టర్ హ్యావింగ్ టేకింగ్ what we can say guidelines and what we can say all type of sources, they have designed Agnipath program. ikkada first physical test kanna mundu written examination untundandi. kabatti written examination is going to decide whether the child is supposed to go through physical or not. kabatti written exam base cheskoni SVJC Dronacharya Defence Academy, yes, absolutely I can say written test lo ఆ క్వశ్చన్ పేపర్ కానీ, మోడల్ పేపర్ కానీ, సిలబస్ ఎలా ఉంది, దాని కాంటెంట్ ఎలా ఉంది, ఎన్ని కోణాల్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందనేది వెల్ ఎక్విప్డ్ పీపుల్ మాతో కలిసి ఉన్నారు. ఎందుకంటే ఎస్విజేసి నేషనల్ స్టాండ్ అయినటువంటి నీట్ ఐఐటిలో అత్యంత అద్భుతమైనటువంటి ప్రదర్శన కొనసాగిస్తుంది. కాబట్టి నావీ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ఐదర్ ఇట్ ఇస్ జనరల్ స్టడీస్ కానీ, జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి, జనరల్ గ్రామర్ కానివ్వండి, అటిట్యూడ్ కానీ, అర్థమెటిక్ కానీ, అనలిటికల్ నాలెడ్జ్ కానీ, వాటికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా మా దగ్గర కేక్ వాక్ లాగా టీచ్ చేసేటువంటి సమర్థులైనటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ అవైలబుల్ రైట్ నౌ విత్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. సో ఇక్కడ వన్స్ యూ గో అండ్ సీ దేర్, జనరల్లీ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ ఓన్లీ వెదర్ ద చైల్డ్ ఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్ విల్ బి డిసైడ్ బై ఫిజికల్ ఫిట్నెస్. బట్ మా దగ్గర ఉన్నటువంటి మెంటర్స్ కానీ, ఫిజికల్ ట్రైనర్స్ ఎవరైతున్నారో, ఫిజికల్ డైరెక్టర్స్ ఎవరుతున్నారో, పీఈటీస్ ఎవరైతున్నారో, వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్కి రావడానికంటే ముందుగానే వచ్చినప్పుడు మా క్యాంపస్కి రాగానే వాళ్ళని ఫస్ట్ ఫిజికల్ ఆస్పెక్ట్లో వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు సెట్ అవుతారా కారా, మెడికల్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ మెడికల్ చిన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళు గైడ్ చేసేసి ఈ స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళకు ఒక మంచి సపోర్టర్స్గా, మంచి ట్రైనర్గా, మంచి గాడ్ ఫాదర్ లాగా వర్క్ చేసి పెడతారండి. కాబట్టి ఎందుకంటే వీఆర్ ప్యూర్లీ బ్లెస్డ్ బై ఎక్స్ట్రాడినరీ మెడికల్ ఫీల్డ్ ఆల్సో, అంటే డాక్టర్ సపోర్ట్ కూడా ఉంది మనకి. ఇది
రిగార్డింగ్ ఫిజిషియన్స్ కానీ ఆర్థోపెడిక్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ డాక్టర్స్ ఆర్ దేర్ విత్ అవర్ ఎస్విజేసి ఆర్గనైజేషన్. డెఫినెట్లీ వీ విల్ టేక్ దర్ గైడ్లైన్స్ అండ్ అడ్వైస్ రిగార్డింగ్ ఆ పిల్లలు ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళకి ఫిజికల్కి సంబంధించి ఏదైనా చిన్న ఉండి దాన్ని మనం సవరించుకోవచ్చు, మార్చుకోవచ్చు, దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అన్నటువంటి అవకాశం ఉన్నప్పుడు ఫస్ట్ పిల్లలు కూడా ఫిజికల్గా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అనుకున్నప్పుడు ఆ పిల్లలు మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వీఆర్ నాట్ కమర్షియల్ పీపుల్, వీ డిసైడ్ టు గివ్ ద బెస్ట్. ఎందుకంటే ఒక చక్కటి ఉద్దేశంతో చక్కటి లక్ష్యంతో ప్రోగ్రాం నడుస్తూ ఉంది కాబట్టి అంత నమ్మకంగా కష్టంతో అంత ప్రేమతో వ్యవస్థలోకి వస్తున్నటువంటి ఏ పిల్లలకి అన్యాయం జరగొద్దని రిటర్న్ ఎగ్జామ్ కంటే ముందే మేము ఫిజికల్గా పిల్లలు వాళ్ళు షట్ అవుతారా కారా, ఎందుకంటే అంత కష్టపడి చదివిన తర్వాత రిటర్న్ పాస్ అయ్యాక మళ్ళీ మెడికల్కి వాడు ఫిట్ కాడు అనుకున్నప్పుడు ఇబ్బంది. ఎందుకంటే బై బర్త్గా వచ్చినటువంటి మెడికల్ ప్రాబ్లం తప్ప మెడికల్ ఆస్పెక్ట్లో ఏముంటుందంటే గ్రౌండ్ వర్క్ ఉంటుంది, చెస్ట్ ఉంటుంది, హైట్ ఆల్రెడీ మనం చెక్ చేస్తాం. చెస్ట్ ఎంత తక్కువగా ఉన్నా దాన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యత మా ఫిజికల్ డైరెక్టర్స్ కానీ ట్రైనర్స్ కానీ మెంటర్ తీసుకుంటారు, అక్కడ డౌట్ లేదు. రన్నింగ్ ఆస్పెక్ట్లో కూడా ఎస్, by the grace of God, you can view here SVJC Dronacharya Defence Academy has been blessed with a wonderful ground అండి. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత అద్భుతమైన గ్రౌండ్ ఏ డిఫెన్స్ అకాడమీకి లేదని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఆల్మోస్ట్ ఆల్ మీరు చూస్తూ ఉన్నారు వ్యూ అంతా కూడా దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ గ్రౌండ్ వీఆర్ షోయింగ్ అండి. 10 నుంచి 12 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి గ్రౌండ్ మా సొంతం, ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ సొంతం అండి. కంప్లీట్లీ పిల్లలకి ఏ ట్రాక్ వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది 100 మీటర్ ట్రాక్ కానీ 200 మీటర్ ట్రాక్ కానీ 4 కానీ 600 కానీ 800 మీటర్ ట్రాక్ని ఎట్ ఎ టైం ఫినిష్ చేసేటువంటి అద్భుతమైన స్వర్గధామం మా ఎస్విజేసి ద్రోణాచార్య సొంతమని గర్వంగా చెప్పగలను. అందుకే తల్లిదండ్రులు జన్మనిస్తే స్పోర్ట్స్ పీపుల్కి గ్రౌండ్ మాత్రమే పునర్జన్మను ప్రసాదిస్తుంట. అలాంటి పునర్జన్మను ప్రసాదించేటువంటి చక్కటి గ్రౌండ్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ సొంతమని నేను మీకు లైవ్లో చూపెడతా ఉన్నాను. ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి పిల్లలకి శాండ్ ట్రాక్తో కూడా మనం ట్రాక్ చూడొచ్చు. ఇక్కడ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ శాండ్ ట్రాక్ హ్యాస్ బీన్ డిజైన్డ్ విత్ పర్సనల్ రిస్క్ అండి. దెర్ ఇస్ నో డీవియేషన్ అట్ ఆల్. పిల్లలు ఒక స్వర్గధామంలాగా ఉంటారు. ప్రపంచానికి అవతలగా చక్కటి వాతావరణంలో గ్రౌండ్ డిజైన్ చేయబడి ఉంది కాబట్టి ఆసక్తి ఉండి సాధించాలన్న తపన ఎవరి సొంతమైతే ఉంటుందో వాళ్ళను ముందుకు తీసుకెళ్లేటువంటి బలగం మా సొంతం అండి. ఈ మధ్యలో మనం బలగం సినిమా చూసాం. బలగం అనేది తెలంగాణలో ఫేమస్. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రకాల కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ని ఆ సినిమాలో చూపెట్టారు. బలగం అంటే ఏంటండి, ఒక్కడు కాదు, ఒక్కని వెనకాల చాలామంది ఉంటారని అర్థం. కానీ మాకు కావాల్సింది ఒకటే విద్యార్థి ఎవడైతే సిన్సియర్గా కమిట్మెంట్తో నేను భారతదేశం సైన్యంలో చేరాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఆ క్యాప్ వేసుకోవాలి, నా వంతు సర్వీసెస్ మా అమ్మ నాన్న కన్న కలల్ని నెరవేర్చుకోవాలనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో అలాంటి అబ్బాయి ఒక్కడు మా దగ్గర వస్తే మేమంతా బలగంలాగా ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి ఎక్కడ కూడా వెనకాడే పరిస్థితి లేదు. ఎందుకంటే నాకు తెలిసి కరీంనగర్ జిల్లాలో రెండు సెక్టార్లో వీఆర్ హ్యావింగ్ సపరేట్ ప్రోగ్రామ్స్ అండి. సాధారణంగా అమ్మాయిలకి యాజ్ ఫర్ మై నోటీస్ అమ్మాయిలకి స్పెషల్ ప్రోగ్రామ్ డిఫెన్స్లో నడిచేటువంటి పరిస్థితి చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మనకి క్యాంపస్ సపరేట్, ట్రైనర్ సపరేట్ ఆడపిల్లలకి. ఎందుకంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. ఇక్కడ ప్రతి ప్రొఫెషన్లో ప్రతి సెక్టార్లో ఆడపిల్లలు కూడా పరిగెడుతూ ఉన్నారు, ఆడపిల్లలు కూడా పార్టిసిపేట్ అవుతూ ఉన్నారు, జాబ్స్ క్రాక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పిల్లలకు కూడా మనం తక్కువ కాకుండా, ఎందుకంటే ఎస్విజేసికి సపరేట్ డిఫెన్స్ బిల్డింగ్ ఉందండి. ఏ పిల్లలతో కూడా క్లబ్ లేదు. 100% దే ఆర్ హ్యావింగ్ సపరేట్ బిల్డింగ్. వాళ్ళ ప్రోగ్రామ్ లైనప్ కానీ వాళ్ళకు వచ్చేటువంటి కరికులం కానీ కరికులం కానీ యాక్టివిటీస్ కూడా సపరేట్ చేయబడుతూ ఉంటాయి. ఆడపిల్లలు ఎవరైతే దోస్ హూ ఆర్ హ్యావింగ్ ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ అలాంటి పిల్లలకి సపరేట్ క్యాంపస్, ఈవెన్ ట్రైన్ చేసేటువంటి టీచింగ్ టీమ్ ఆల్సో సపరేట్ రిగార్డింగ్ ఫిజికల్ ఆస్పెక్ట్లో కానీ డైరెక్టర్స్ కానీ మోర్ ఓవర్ ఫిజికల్ ట్రైనర్స్ కానీ క్యూరేటర్స్ కానీ ఎవ్రీబడీ ఈజ్ అబ్సల్యూట్లీ సపరేట్ ఫర్ గర్ల్ చిల్డ్రన్. వాళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ డీవియేషన్ లేదు. దాదాపు ఈ 4 సంవత్సరాల వ్యవధిలో కొన్ని వందలాది మంది విద్యార్థులు ఈరోజు భారత సైన్యంలో సేవలు అందిస్తూ ఉన్నారండి. దానికి మీరు వచ్చినప్పుడు మా బ్రోచర్ చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. నో డౌట్ ఎట్ ఆల్. ముఖ్యంగా ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ని
ఎంత మంచి ట్రైనర్స్ అయితే బిల్డప్ చేస్తున్నారో బ్యాక్ నుంచి ఎస్ మాకు హానరీ అడ్వైజర్స్గా మిలిటరీలో 20-25 సంవత్సరాలు సర్వీసెస్ అందించినటువంటి హవల్దార్స్ ఈరోజు ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ సొంతమండి. క్రమశిక్షణకి, కమిట్మెంట్కి, డెడికేషన్కి మారుపేరు వాళ్ళంతా కూడా. ఎందుకంటే వాళ్ళే ఫిజికల్ ప్రోగ్రామ్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు, మెంటర్ చేస్తూ ఉంటారు. మా పీఈటీస్కి కానీ కోచెస్కి కానీ మాకు కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. ఎన్ని సెక్టార్స్లో ఎగ్జామ్ ఉంటుంది, ఎన్ని సెక్టార్లో పిల్లల్ని టెస్ట్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా. కాబట్టి మేము ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా మా ప్రోగ్రామ్ అద్భుతంగా కొనసాగుతూ ఉంది. కాబట్టి అగ్నిపథ్ వచ్చేసింది ఆల్రెడీ. అగ్నిపథ్ అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎస్విజేసి క్యాంపస్లో ఆల్రెడీ ప్రోగ్రామ్ అగ్నివీర్ ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతూ ఉంది. ఫిబ్రవరి 25 నుంచి అడ్మిషన్స్ రష్ అవుతూ ఉన్నాయన్న. కాబట్టి తక్కువ స్ట్రెంత్, తక్కువ లిమిటేషన్ ప్రోగ్రాంలో గంపల గొర్రెల మందలా తీసుకోకుండా సెలెక్టెడ్ పీపుల్ ఓన్లీ విల్ బి గివెన్ చాయిస్ అండ్ అడ్మిషన్. కాబట్టి ఫిబ్రవరి 25 లోపు మీ అడ్మిషన్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్లో ఎంట్రీ చేసుకొని అన్ని రకాల శక్తి సామర్థ్యాలతో ఈ ప్రపంచంలోకి వెళ్ళి సక్సెస్ అవుతారని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మీకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ పరంగా, ఫిజికల్ పరంగా 2 ట్రాక్స్ని సమంగా నడిపేటువంటి ఏకైక విద్యా వ్యవస్థ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్ అకాడమీ. ఆ విషయంలో నో డౌట్ ఎట్ ఆల్. ఈవెన్ మనం ప్రొవైడ్ చేసేటువంటి ఫుడ్ మెనూ కూడా 100% వాట్ ఎవర్ ద మెనూ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ బిఫోర్ గోయింగ్ టు జైన్, ద సేమ్ మెనూ విల్ బి కంటిన్యూడ్ until the last day of your track, last day of your journey, last day of your program lineup and training camp అండి. కాబట్టి నీ సంకల్పం మంచిగా ఉండి లైఫ్ ఈజ్ గ్రోన్ వెన్ ఇట్ ఈజ్ డిసిప్లైన్డ్. క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యార్థి మా దగ్గర వస్తే తప్పకుండా వాడిని అద్భుతమైన ప్రదేశంలో నిలబడడానికి ఎప్పుడు కూడా వెనకాడే పరిస్థితి లేదు. కాబట్టి ఒక్క వ్యక్తి ప్రపంచానికి శక్తి అట. కాబట్టి మన ఫ్యామిలీకి మనమే శక్తిగా మారుతూ ఉంటాం. తప్పకుండా ఈ జనరేషన్ తప్పకుండా విల్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ కంపేరింగ్ విత్ సో మెనీ పీపుల్. ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఎవ్రీ 15 డేస్కి రీక్యాప్ ఎగ్జామ్ నడుస్తూ ఉంటుంది. చెప్పిన సిలబస్ని అన్ని కోణాల్లో, అంటే యాన్యువల్ ఎగ్జామ్ ఎలా అయితే వస్తుందో రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాన్ని బేస్ చేసుకొని మార్క్స్ని డివైడ్ చేసేసి యాజ్ ఇట్ ఈజ్ కండక్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడప్పుడు బ్యాక్లాగ్ ఉన్నటువంటి పిల్లలు కూడా సపరేట్ ఈవినింగ్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి, నో డౌట్ ఎట్ ఆల్. కాబట్టి పిల్లలు దీన్ని సద్వినియోగం చేసుకొని సాధ్యమైనంత త్వరగా మీ అడ్మిషన్ ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్లో తీసుకొని మీ ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసే సదావకాశాన్ని మా ఎస్విజేసి ద్రోణాచార్య డిఫెన్స్కి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంచడానికి మా ఎస్విజేసి టీం ఎప్పుడు ముందు ఉంటుందని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. I hope definitely you will get grand success and no doubt at all.